హాయ్ ఆల్, జై శ్రీరామ్. ఇది త్రీ ఇన్ వన్ కర్రీ అండి. ఇది రైస్లోకి, చపాతీల్లోకి, దోశల్లోకి కూడా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి సోంపు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అంతే. తర్వాత పేస్ట్ కోసం ఉల్లిపాయ, ఒక టమాటో, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, 4 బాదాము, ఎండు కొబ్బరి చిన్న ముక్క. మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాప్సికమ్, బఠానీ, క్యారెట్, బఠానీలు, బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మీల్ మేకర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందాక చెప్పిన మిక్సీ జార్లో పెట్టుకుని అన్ని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత పేస్ట్ చేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది నూనె తేలితే పచ్చివాసన మీన్స్ మగ్గినట్టు కర్రీ, అప్పటి వరకు వేపుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ ఒకటి చేసుకుంటే మార్నింగ్ రైస్లోకి సరిపోతుంది, ఈవినింగ్ చపాతీల్లోకి కూడా సరిపోతుంది, మార్నింగ్ దోశల్లోకి కూడా సరిపోతుంది, మధ్యాహ్నం రైస్లోకి కూడా సరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎక్స్ట్రాగా మసాలా అంటూ ఏది యాడ్ చేయట్లేదు, ఉప్పు, కారం, పసుపు అంతే. కొంచెం కారం తగ్గించుకుంటే మంచిది దీంట్లో, ఎందుకంటే బాదం కూడా వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా తేలిన తర్వాత ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అట్లా నేను ఏమీ కుక్ చేయలేదండి, డైరెక్ట్గా రాగానే వేసేస్తున్నాను. ఒక్కసారి మగ్గిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి, అన్నీ కట్ చేసుకుంటే 20 minutesలో అయిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్.